తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు మూతపడ్డాయి. డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, బీఈడీ, ఫార్మసీ సహా అన్ని వృత్తి విద్యా కాలేజీలు ఇవాళ నుంచి నిర్వధిక బంద్ పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందున నిరసనగా ఇవాళ నుంచి నిర్వధిక బంద్కు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమైక్య పిలుపునిచ్చింది. దీంతో పలు కళాశాలల యాజమాన్యాలు ఆదివారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులకు బంద్ నేపథ్యంలో కళాశాలలు పని చేయవని సంక్షిప్త సందేశాలు పంపాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 1840 కాలేజీలు బంద్ కానున్నాయి. ఫలితంగా దాదాపు 35 లక్షలకు పైగా విద్యార్థులపై సమ్మె ప్రభావం పడనుంది. గత 4 ఏళ్లుగా పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమైక్య గత 2 నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. పలు విడతలుగా చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో దీపావళిలోగా 1200 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ కూడా ఇచ్చారు. అయితే ఇందులో 300 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగతా 900 కోట్లు వెంటనే విడుదల చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేస్తున్నామని ఫాతీ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. దీంతో ఇవాళ నుంచి అన్ని ఉన్నత విద్యా సంస్థలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కళాశాలలకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశిస్తారా అంటూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోతే నిరవధిక బంద్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది జరిగే పరీక్షలు వాయిదా వేయాలని యూనివర్సిటీలు కోరుతున్నామని, ఈ నెల 6న 150,000 మంది కాలేజీ స్టాఫ్తో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్లో నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈ నిరసన అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించనున్నట్లు రమేష్ బాబు తెలిపారు. అలాగే కలెక్టరేట్ను కూడా ముట్టడించనున్నట్టు తెలిపారు. ప్రైవేట్ కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్ మెయిల్ చేయడమేనని ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపు బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని, కళాశాలల యాజమాన్యాలను బెదిరింపులతో భయపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలన్నారు. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ కింద మొత్తం 7,700 కోట్లు బకాయిలు ఉన్నాయని, అందులో ఇటీవల ప్రభుత్వం 300 కోట్ల రూపాయలను చెల్లించిందన్నారు. గత ఒప్పందం ప్రకారం 1,206 కోట్లను చెల్లిస్తామన్న సర్కార్ పెండింగ్లో ఉన్న 900 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. నేరుగా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్టూడెంట్ ఖాతాల్లో జమ చేసే యోచనలో ఉంది సర్కార్. దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్ను రూపొందిస్తోంది రేవంత్ సర్కార్.